హలో! ఈరోజు మేము కేక్ ప్రిపేర్ చేసామనమాట. ఈ కేక్ చాలా స్పెషల్. ఎందుకంటే మిల్క్ లేదని చెప్పేసి వాటర్‌తో చేసాము. చూడాలి రెసిపీ అవుతుందో, ఎక్స్‌పెరిమెంట్ అవుతుందో. అయితే ఫస్ట్ అయితే క్యాంటీన్‌కెళ్ళిపోయి 2 ఓయో బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం. ఇంక మా ఫ్రెండ్ రూమ్‌కెళ్ళిపోయి కెటిల్ కూడా తెచ్చుకున్నాం. కేక్ చేయాలంటే కెటిల్ ఉండాలి కదా! ఇంకా మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్యాకెట్ తోటే స్మాష్ చేసేయాల్సింది. అలా కాకుండా ఆ బిస్కెట్స్ అన్నీ తీసి మళ్ళీ ఆ క్రీమ్ అయన్నీ సెపరేట్ చేసి మళ్ళీ దాన్ని ఒక గిన్నెలోకేసి అప్పుడు స్మాష్ చేసామన్నమాట. ఇన్ని సిగ్నదాలు చేసినప్పటికి చాలా టైం అయింది. ఇంకోటి ఆ కప్ తోటి అది పౌడర్ చేయడానికి చాలా కష్టపడ్డామన్నమాట. ఎంతసేపు చేసినా కప్ అయినా సొట్టపడుతుంది కానీ అది మాత్రం అవ్వట్లేదు పౌడరు. ఇంకా కప్ తోటి అవ్వదని చెప్పేసి ఇంక వాటర్ బాటిల్తో ట్రై చేసాము. వాటర్ బాటిల్ తోటి స్మాష్ అవుతుంది కానీ చిన్న చిన్న ముక్కలు ఉండిపోతున్నాయి అనమాట. అది ఫుల్గా పౌడర్ అవ్వట్లేదు. ఇంకెలా కాదని చెప్పేసి ఒక జియోమార్ట్ కవర్ ఉంటే ఇంక పౌడర్ అంతా పట్టుకెళ్ళి అందులో వేసి ఇంకా చపాతీలు చేస్తాం చూసారా, ఇంకా అలా ట్రై చేసాము అనమాట. అప్పుడైతే బాగా స్మాష్ అయిపోయింది. ఫస్ట్లో ఇలా చేసేయాల్సింది మేము, అప్పుడు బుర్రకి అంత ఆలోచన రాలేదన్నమాట. ఇంకా తర్వాత ఇంకా అదంతా మంచిగా పౌడర్ అయిపోయాక కెటిల్లోనే కేక్ చేసుకోవడానికి ఒక బౌల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అందులో తీసుకున్నాం. అప్పుడే గుర్తొచ్చింది మా దగ్గర మిల్క్ లేదు. ఆ టైంలో మిల్క్ ప్యాకెట్ కూడా దొరకదనమాట. ఇంకా ఇంత కష్టపడి స్మాష్ చేసినందుకు పాడేయడానికి మనసు రాక ఇంకా వాటర్ వేస్తాము. ఏమైతే అది అవుతుందని చెప్పేసి వాటర్, కొంచెం షుగర్ అండ్ ఈనో పొడి కూడా వేసుకోవాలి. ఈనో పౌడర్ అవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కెటిల్లో పెట్టేయడమే. అలా తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఏం టైం పట్టదు గైస్. ఒక 45 మినిట్స్, ఒక 30 మినిట్స్ అలా టైం పడుతుంది అనమాట. అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అది బేక్ అవుతుంది. ఎలా వస్తుందా అని భయం, ఎందుకంటే వాటర్ వేసాం కదా, టేస్ట్ ఏదైనా తేడా కొడితే చాలా ఆశలు పెట్టేసుకున్నాం ఈ కేక్ మీద. ఇంకా తీరా చూసినప్పుడు కేక్ అయితే బాగానే వచ్చింది. ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. మంచిగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఇంకా స్నాప్లు పెట్టేసి ఇంకా తినేసాం అనమాట. అండ్ మీరు కూడా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.